హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో సామాన్యంగా కనిపిస్తున్నటువంటి అతి పెద్ద సమస్య వెరికోజ్ వెయిన్స్. ఇది చూడడానికి చాలా చిన్నగానే అనిపిస్తుంది, కానీ ఆ బాధని భరిస్తున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ వెరికోజ్ వెయిన్స్ సమస్యలు రావడానికి తలెత్తే కారణాలు ఏంటి? అసలు 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఒబేసిటీ, అలానే నంబర్ 2 బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల, కాళ్ళల్లో క్లాట్స్ ఏర్పడడం వల్ల. నంబర్ 3 లాంగ్ అవర్స్ స్టాండింగ్లో ఎవరైతే నిలబడి వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళని స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటారు. అలానే సేల్స్ గర్ల్స్, సేల్స్ మ్యాన్స్, వీళ్ళకు కూడా ఈ సమస్య రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. మరి చాలామంది కూడా సర్జరీలు చేయించుకోవాలి అని చెప్తున్నారు. సర్జరీ లేకుండా తగ్గే మార్గమే లేదా? ఎందుకు లేదు, ఉంది. ఒకసారి ఈ వెరికోజ్ వెయిన్ సమస్యను తగ్గించడానికి మనకి యోగాలో వెరీ సింపుల్, చాలా మంచి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇంకా రండి నాతో పాటు వచ్చేసేయండి, ఎక్సర్సైజ్ చేస్తూ మాట్లాడుకుందాము. చక్కగా ఇలా బెడ్ మీద కానీ సోఫా మీద కానీ కూర్చొని, ఎందుకంటే వీళ్ళకి నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద ఫ్లోర్ మీద మ్యాట్ మీద కూర్చోలేరనమాట. స్మైల్గా ఉన్న వాళ్ళు కింద మ్యాట్ మీద కూడా కూర్చొని ప్రయత్నించవచ్చు. నిదానంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పాదాన్ని తాయి మీద ఉంచేసి ఆ యొక్క కాలి వేళ్ళని పట్టుకొని అప్ అండ్ డౌన్ చేయాలి. తర్వాత పాదాన్ని పైకి కిందికి కూడా అప్ అండ్ డౌన్ చేయాలి 10 times. అలానే పాదాన్ని రొటేట్ కూడా చేయాలి, సర్క్యులర్ మూమెంట్స్ 10 times క్లాక్ వైజ్, 10 times యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. అలా చేసిన తర్వాత రిలాక్స్ అయిపోయి నీ ప్లాపింగ్ అంటారు, మోకాళ్ళ చిప్పలని కింద ఆ బెడ్కి టచ్ అయ్యేలాగా అప్ అండ్ డౌన్ చేయాలి. తర్వాత నిదానంగా కాళ్ళని షేక్ చేయాలి. షేక్ చేస్తూ లెగ్స్ మధ్య ఒక 1 feet డిస్టెన్స్ తీసుకొని వైడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు టోస్ని అలా డౌన్ చేసి కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలన్నమాట. నిదానంగా కాలి వేళ్ళని మాత్రమే, 10 వేళ్ళని టోస్ని అప్ అండ్ డౌన్ చేయాలి. తర్వాత 2 పాదాలను కలిపి ఉంచి సైడ్ బై సైడ్ చేస్తాము. అలానే పాదాల మధ్య కొంచెం గ్యాప్ తీసుకొని కూడా మళ్ళీ సైడ్ బై సైడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 10 నుంచి 10 సార్లు ఒక్కొక్క సెట్ 10 times మూవ్ చేయవలసి ఉంటుందన్నమాట స్లోగా. ఇప్పుడు మళ్ళీ కూడా ఇవన్నీ కూడా రిపీట్ చేసినాక మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయవలసి ఉంటుంది. స్లోగా గ్రాడ్యువల్గా అలాగా పెంచుకుంటూ ఉండాలి. సెట్స్ కౌంట్ రిలాక్స్డ్గా చేయాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళ భాగంలో ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అనేది తగ్గుతుంది. అలానే ఆహారంలో కొంచెం ఉప్పును తగ్గించుకుంటే మంచిది. ఇలా వీడియోలో చూస్తున్నట్టు సోఫా మీద కానీ దివాన్ కాట్ మీద లెగ్స్ అలా ఉంచేసి 2 to 5 minutes ఉండొచ్చు. తర్వాత నిదానంగా ఒక్కొక్క లెగ్ని స్లోగా రైజ్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారు కదా, ఈ ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొంతమందికి షేర్ చేయండి.